నమస్కారం. ఈరోజు మనం అహ్మదాబాద్లో ఈ మధ్య జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 విమాన ప్రమాదం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అవును, ఇది చాలా చాలా తీవ్రమైన సంఘటన. నిజంగా మన దగ్గరున్న అధికారిక సమాచారం అంటే వార్తలు, వాళ్ల ప్రకటనలు, మొదటి దర్యాప్తు వివరాలు వీటి ఆధారంగా అసలేం జరిగిందో చూద్దాం. ఖచ్చితంగా. అసలు వాస్తవాలు ఏంటి, దీని ప్రభావం ఎలా ఉంది, ఇంకా దర్యాప్తు ఎంతవరకు వచ్చింది అనేది తెలుసుకోవడం ముఖ్యం. అవును. ఇంకా ఇది గోయింగ్ 787 డ్రీమ్ లైనర్కి జరిగిన మొదటి ప్రాణాంతక ప్రమాదం కదా. అవును, అదే ముఖ్యమైన విషయం. అంత తీవ్రమైన ప్రమాదంలో కూడా ఒకే ఒక్కరు బ్రతికారు అనడం, అది కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజమే, అది ఊహించలేని విషయం. సరే, అసలు ఏం జరిగింది? టైం లైన్ చూస్తే జూన్ 12, 2025 మధ్యాహ్నం అంటే సుమారు 1:38కి. అవును, అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఫ్లైట్ AI-171, అది బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కూలిపోయిందంటున్నారు. అవును, చాలా తక్కువ ఎత్తులోనే, అంటే కేవలం 625 అడుగుల ఎత్తుకు చేరినప్పుడే ఎయిర్పోర్ట్కు దగ్గరలో ఉన్న మేఘానీ నగర్లో ఉన్న బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ మీద పడింది. ఓ, మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద అంటే నేలమీద కూడా నష్టం జరిగుంటుంది కదా. అవును, చాలా పెద్ద నష్టం. విమానంలో మొత్తం 242 మంది ఉన్నారు. అంటే 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది. అందులో ఒక్క ప్రయాణికుడు తప్ప మిగిలిన 241 మంది దురదృష్టవశాత్తు మరణించారు. అయ్యో. అంతేకాదు, కింద హాస్టల్ ప్రాంతంలో కూడా, అంటే నేలమీద కనీసం 38 మంది చనిపోయారు, మరో 60 మంది గాయపడ్డారు. అంటే మొత్తం మృతుల సంఖ్య 279 దాటింది. చాలా విషాదం. ఇక్కడ మీరిందాకన్నట్లు ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఆ ఒక్క ప్రయాణికుడు. అవును, ఎలా బయటపడ్డారు? ఆయన బ్రిటిష్ పౌరుడు ప్రొఫెసర్ విశ్వాస్ కుమార్ రమేష్. ఆయన గాయాలతోనే ఆ శిథిలాల నుంచి నడిచి బయటకొచ్చారట. నమ్మశక్యంగా లేదు. అదృష్టమంటే ఇదేనేమో. నిజంగా. మరో విషయమేంటంటే కెప్టెన్ సుమిత్ సబర్వాల్. ఆయన గురించి కూడా విన్నాను, చివరి నిమిషంలో. అవును, టేకాఫ్ అయిన వెంటనే సమస్య వచ్చినట్లు గ్రహించి మేడే కాల్ ఇచ్చారు. తర్వాత అంటే విమానం కింద పడేలోపు నేలమీద నష్టం వీలైనంత తగ్గించడానికి ప్రయత్నించారని అంటున్నారు. ఓ, అంటే జనావాసాలు తక్కువగా ఉన్నవైపు మళ్లించడానికి ప్రయత్నించారా? అలాగే అనిపిస్తోంది. ఆ చివరి క్షణాల్లో కూడా ఆయన ధైర్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. సరే, మరి దర్యాప్తు సంగతేంటి? ఎవరు చేస్తున్నారు, ఏవైనా తెలిసిందా? దర్యాప్తైతే ముమ్మరంగానే జరుగుతోంది. ముఖ్యంగా బ్లాక్ బాక్సులు 2 దొరికాయి. అంటే ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్. అవును, FDR ఇంకా CVR. అవి దొరకడం చాలా కీలకం. వాటిని విశ్లేషిస్తే ప్రమాదానికి కారణాలు తెలిసే అవకాశముంది. ఓకే, దర్యాప్తు బృందంలో ఎవరున్నారు? మన దేశం వాళ్లేనా లేక అంతర్జాతీయ సహాయం తీసుకుంటున్నారా? ప్రధానంగా మన AAIB అంటే ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వాళ్ళు లీడ్ చేస్తున్నారు. వాళ్లకు సహాయంగా అమెరికా నుంచి NTSB, FAA అధికారులు వచ్చారు. అలాగే UK అధికారులు, విమానం తయారు చేసిన బోయింగ్ కంపెనీ ప్రతినిధులు కూడా. అంతా కలిసి పనిచేస్తున్నారు. ప్రాథమికంగా ఏమనుమానిస్తున్నారు? అంటే కారణమేమయ్యుండొచ్చని? ఇంకా ఏదీ ఖచ్చితంగా చెప్పలేరు. ఊహాగానాలే ఉన్నాయి. అంటే 2 ఇంజిన్లు ఒకేసారి ఆగిపోవడం గాని, ఓ, లేదా ఇంజిన్ల పవర్ అకస్మాత్తుగా పడిపోవడం, ఫ్లాప్స్ లేదా ల్యాండింగ్ గేర్లో సమస్యలు, ఆఖరికి పక్షులు ఢీకొట్టడం కూడా ఒక అనుమానమే. పక్షులు ఢీకొట్టడమా? అంత పెద్ద విమానానికి? అవును, అది ఒక సాధ్యతే. టేకాఫ్ సమయంలో జరగొచ్చు. కాని ఇవన్నీ అంటే ఇంకా నిర్ధారణ కాలేదు. దర్యాప్తు పూర్తవ్వాలి. సరే, ప్రభుత్వం ఎలా స్పందించింది? బాధితుల కుటుంబాల కోసం ఏమైనా చర్యలు తీసుకున్నారా? ప్రభుత్వం వెంటనే స్పందించింది. ప్రధానమంత్రి సంతాపం తెలిపారు. PMO నుంచి PK మిశ్రా గారు సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. సహాయక చర్యల సంగతి? బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయం అందించాలని, ముఖ్యంగా మృతదేహాల గుర్తింపు కోసం DNA పరీక్షలు వేగవంతం చేయాలని ఆదేశించారు. DNA పరీక్షలు ఎంతవరకు వచ్చాయి? ఇప్పటికీ 167 శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని, 133 మృతదేహాలను కుటుంబాలకు అప్పగించారని సమాచారం. ఇది చాలా సున్నితమైన ప్రక్రియ కదా. అవును, మరి విమానయాన నియంత్రణ సంస్థ DGCA ఏం చేస్తోంది? DGCA కూడా వెంటనే రంగంలోకి దిగింది. దేశంలో ఉన్న అన్ని బోయింగ్ 787 విమానాలను తనిఖీ చేయాలని ఆదేశించింది. కొన్ని సర్వీసులను తాత్కాలికంగా నిలిపేశారు కూడా.
అంటే భద్రతా చర్యలు తీసుకుంటున్నారన్నమాట. అవును, పైలట్లు, సిబ్బంది ట్రైనింగ్ రికార్డులు కూడా పరిశీలిస్తున్నారు. ఈ ప్రమాదాన్ని కొంచెం పెద్ద చిత్రంలో చూస్తే దీని ప్రాముఖ్యత ఏంటి? ఇది చాలా చాలా ముఖ్యమైన సంఘటన. ఒకటి, కొన్ని దశాబ్దాల్లో మన దేశంలో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదమిది. నిజమే. రెండోది, ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరున్న సురక్షితమైనదిగా భావించే బోయింగ్ 787 డ్రీమ్లైనర్కే ఇదే మొట్టమొదటి ప్రాణాంతక ప్రమాదం. అవును, అది విమానయాన రంగంలో పెద్ద చర్చకే దారితీస్తుంటుంది. ఖచ్చితంగా. దీనివల్ల ఆధునిక విమాన టెక్నాలజీ, భద్రతా ప్రమాణాలపై కొత్త ప్రశ్నలు వస్తున్నాయి. అంటే ఈరోజు మనం ఈ AA171 ప్రమాదం వివరాలు, జరిగిన నష్టం, ఆ ఒక్క ప్రాణంతో బయటపడిన వ్యక్తి గురించి, దర్యాప్తు ఎలా సాగుతోంది, డ్రీమ్లైనర్ చరిత్రలో దీని స్థానం, ఇవన్నీ చూసాం. అవును, దర్యాప్తు ఇంకా చాలా కోణాల్లో కొనసాగుతూనే ఉంది. విమాన వ్యవస్థలు, పైలట్ల నిర్ణయాలు, మెయింటెనెన్స్ హిస్టరీ, ఎయిర్లైన్ ప్రోటోకాల్స్ అన్నీ పరిశీలించాలి. బ్లాక్ బాక్స్ డేటా కీలకమన్నారు కదా. అవును, దాని విశ్లేషణ పూర్తయితే గాని స్పష్టత రాదు. దానికింకా కొన్ని నెలలు పట్టొచ్చు. మొత్తంగా చూస్తే ఈ సంఘటన మనకు ఏం నేర్పుతోంది అంటే కేవలం ప్రమాద కారణం తెలుసుకోవడమే కాకుండా నిజమే, కారణం కనుక్కోవడం చాలా ముఖ్యం. దాంతోపాటు ఈ సంఘటన కొన్ని పెద్ద ప్రశ్నలను మన ముందుంచుతోంది. ఏంటవి? ఒకటి, ప్రస్తుత విమానయాన భద్రతా నియమాలు ఎంత పటిష్టంగా ఉన్నాయి. 2, పట్టణాలకు ఇంత దగ్గరలో విమానాశ్రయాలున్నప్పుడు ఇలాంటి విపత్తులు వస్తే ఎదుర్కోవడానికి మనం ఎంత సిద్ధంగా ఉన్నాం? మన స్పందన వ్యవస్థలు ఎలా ఉన్నాయి? ఆలోచించాల్సిన విషయమే. 3, మనం ఎంతగానో నమ్మే ఈ ఆధునిక, సంక్లిష్టమైన టెక్నాలజీలో కూడా ఊహించని వైఫల్యాలు రావచ్చు అనే వాస్తవాన్నిది గుర్తుచేస్తుంది కదా. అవును, టెక్నాలజీ మీద పూర్తిగా ఆధారపడటంలోని రిస్క్ని కూడా ఇది చూపిస్తోంది. వీటిపై లోతుగా ఆలోచించాలి. సరే, దర్యాప్తులో ఇంకేమైనా కొత్త విషయాలు తెలిస్తే మళ్ళీ తప్పకుండా మాట్లాడుకుందాం.